విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. 2025 అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మిథున రాశి వాళ్ళకి గురు అతిచార గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో చూద్దాం. 2025లో గ్రహాల స్థిరమైనటువంటి గోచారాలు ఏంటంటే శని, గురు, రాహు, కేతుల వంటివి. ఇవి స్థిరమైనటువంటి గోచారాలు. గురువు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో గోచారం చేయబోతున్నాడు. మిథున రాశి పైన ప్రభావం ముఖ్యంగా రెండవ భావం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సంపద, భాష, సంప్రదింపులు, వీటిపైన ప్రభావం ఉంటుంది. మరి గురువు కర్కాటక రాశిలో అక్టోబర్ 18, 2025లో ప్రవేశిస్తున్నాడు. నవంబర్ 11న వక్రగతి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5న మిథున రాశిలోకి తిరిగి ప్రవేశిస్తాడు. మరి మిథున రాశి వాళ్ళకి కాలంలో ఆర్థిక లాభాలు, కుటుంబ సంపత్తి, భాషా నైపుణ్యాలు, సంప్రదింపులు ప్రధానంగా ప్రభావితమవుతాయి. మరి వ్యాపార, ఉద్యోగ మరియు వ్యక్తిగత సంబంధాల్లో సానుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితుల్ని చూస్తే రెండవ భావము ప్రభావం ద్వారా ఆర్థిక లాభాలు మరియు సంపద పెరగడానికి ఆస్కారం ఉంది. పెట్టుబడులు, పొదుపు, చిన్న వ్యాపార లావాదేవీలు విజయవంతమవుతాయి. పెద్ద పెట్టుబడులు చేయాలంటే మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. కుటుంబం ద్వారా ఆర్థిక సహాయం కానీ సలహాలు కానీ పొందే అవకాశం ఉంది. కుటుంబ సంపద, ఇంటి విషయాలు ఇవన్నీ చూస్తే కనుక ఆస్తులు, ఇళ్ళు, భూములు, వారసత్వ వ్యవహారాల్లో చక్కటి సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ద్వారా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఆర్థిక మరియు ఆస్తి సంబంధించినటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి. వ్రాత మరియు వాచకము, కమ్యూనికేషన్ స్కిల్స్ విజయవంతమవుతాయి. వ్యాపారం కానీ, విద్య కానీ, సామాజిక కార్యకలాపాలన్నింటిలో కూడా నైపుణ్యాలు పెరుగుతాయి. ధ్యానం, పఠనం, ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసికంగా శాంతి ఏర్పడుతుంది. వ్యక్తిత్వ వికాసము, సమయ నిర్వహణ, ప్రణాళికల ద్వారా విజయము, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. భాగస్వాములు, పిల్లలతో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సమావేశాలు, పూజలు, ఆచారాల ద్వారా అనుకూలత ఉంటుంది. మరి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అంటే కనుక అనుకూలము. అలాగే ప్రయాణాల్లో అనుకూలం ఉంటుంది. సాహసాలతో కొంచెం జాగ్రత్త. కొత్త ప్రయత్నాల ద్వారా విజయం సాధిస్తారు. ఆర్థిక మరియు కుటుంబ సంబంధాల ఒత్తిడి కారణంగా మానసిక ఆరోగ్యం మీద కొంత దృష్టి పడుతుందని చెప్పచ్చు. ధ్యానం కానీ, యోగా కానీ, ప్రాణాయామం కానీ వీటి వలన మానసికంగా స్థిరత్వం ఉంటుంది. సాధారణ జాగ్రత్తలు, సక్రమమైనటువంటి ఆహారం, వ్యాయామం ద్వారా చక్కటి మెరుగు అనేది కనిపిస్తుంది. గురువుకు సంబంధించినటువంటి పూజలు, మంత్రజపాలు, ధ్యానం ద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరం. సమయాన్ని క్రమపరచుకోండి, ప్రణాళికలతో ముందుకెళ్ళండి, చక్కగా మీకు విజయం లభిస్తుంది. మరి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గోచార సమయం కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఆర్థిక లాభాలు, కుటుంబ సంపత్తి, భాషా నైపుణ్యాలు, సంప్రదింపులు, అలాగే వ్యక్తిగత అభివృద్ధి వంటి రంగాల్లో ప్రధానమైనటువంటి ప్రభావం ఉంటుంది. గురువు సానుకూలమైనటువంటి ప్రభావాన్ని తీసుకొస్తాడు. వ్యక్తిగత జాతక పరిశీలన మరియు సూచించినటువంటి రక్షణ చర్యల్ని తీసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు. మరి ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ, జాతకంలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కారణంగా గృహంలో సభ్యులు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి జ్యోతిశాస్త్రంలో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల గృహంలో కానీ లేకపోతే నివసించే వ్యక్తుల పైన కానీ మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉద్యోగంలో కానీ, ఆర్థిక పరిస్థితిలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు, సంతోషకరమైనటువంటి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసము చిన్న పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా ఒక మంగళవారం రోజు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో దొడ్డుప్పు వేయండి. ఆ ఉప్పు పైన 7 లవంగాలు ఉంచండి. ఆ ఉప్పు పైన ఉంచినటువంటి లవంగాలు అలాగే ఆ గాజు పాత్రని మీ గృహంలో ఉండే అన్ని గదుల్లో ఒకసారి తిప్పి తీసుకురావాలి. తర్వాత ఆ పాత్రని ఎవరికి కనిపించని ప్లేస్లో గృహంలో మనం పెట్టేసేయాలి, ఒక ప్రదేశంలో. ఇలా చేయడం వల్ల ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు పీల్చుకుంటుంది. ఇటువంటి పరిహారాలన్నీ కూడా చాలా తక్కువ సమయము అయితే వెంటనే ఫలితాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట. జ్యోతిషాస్త్రంలో ఇటువంటి ఎన్నో పరిహారాలు నిగూఢంగా ఉన్నాయి. ప్రతి సమస్యకు కూడా ఒక పరిహారం ఉంటుంది. ఏ సమస్యకు ఎటువంటి పరిహారం పాటిస్తే వెంటనే ఫలితాలు వస్తాయనేది సరైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించండి. అయితే సమస్య ఏదైనప్పటికీ దానికి తగిన పరిహారం పాటిస్తే
ఉద్యోగ, వ్యాపార, వివాహ, దాంపత్య, సంతాన, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. గృహంలో సభ్యులందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.